హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది ఒక ట్రైలర్ అనలేను, గ్లిమ్స్ అనుకోండి ఇక వచ్చిందనమాట. సో ఎందుకు స్పెషల్ అంటే ఇది మన రామాయణం. సో మనకు తెలుసు కొత్త వస్తున్నది. ఎవరి అంటే మన రణబీర్ కపూర్, సో సాయి పల్లవి హీరోయిన్ అన్నమాట. అండ్ మెయిన్ విలన్ కూడా వచ్చేసి మన యష్ రావణ్ లెక్క చేస్తుడు. యష్ రావణ్ లాగా అండ్ హనుమాన్ బాబీ డియోల్. అసలు అంటే మొత్తం క్యాస్ట్ అయితే ఫుల్ ప్యాక్ ఉన్నది అనమాట. అసలు సో బడ్జెట్ కూడా దీనికి 2 parts కలిపి 4,000 crores అంట. అసలు బడ్జెట్ పెట్టి తీస్తుర్రు అంటే ఎక్కడికి పోతుంది అంతగానం 4,000 crores అంటే ఇప్పటి వరకు అసలు ఎవరు పెట్టలేదు చెప్పాలంటే. అండ్ ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ ఇదే. సో అసలు మెయిన్ ఇంకోటి మ్యూజిక్ వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ అండ్ హ్యాన్స్ జిమ్మర్ అన్నమాట. హ్యాన్స్ జిమ్మర్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఏంటంటే కొలాబ్ చేసిర్రు ఏమో. అసలు అంటే నేను ఇది ఏమంటాం, ఈ వీడియో రిలీజ్ కాకముందు చూసిన, అంటే సారీ రిలీజ్ అయినాక చాలా రోజులు అయిపోయింది, లైక్ 1-2 days అయిపోయింది. April 2nd కి వచ్చింది అనమాట. హనుమాన్ జయంతి ఉండే ఆ రోజు వచ్చింది. సో 2 days బ్యాక్ వచ్చింది. మేము రియాక్షన్ ఇవ్వలేదు, కానీ నేనైతే వీడియో చూసేసిన. అసలు నాకు ఆగలేదు. అసలు ఆ క్వాలిటీ చూస్తే నాకైతే మైండ్ బ్లోయింగ్ అండ్ అసలు వేరే లెవెల్ అనిపించింది. అండ్ అట్ ఏ టైం నాకు ఏంటంటే డిఫరెంట్ కూడా ఒకటి ఏంటంటే హాలీవుడ్ స్టైల్ అయితే నాకు చాలా కనిపించింది. అంటే మీరు రామాయణం తీసినప్పుడు ఇండియన్ నేటివ్ ఇండియన్ దాన్ని చూపించాలి అని చాలా ఏమంటాము నెగటివ్ ట్రోలింగ్ కూడా వచ్చింది. లైక్ కానీ మనమైతే ఒకసారి చూసి అప్పుడు తర్వాత మాట్లాడదాం అనమాట. సో లెట్స్ సీ. మనమైతే ఇది నమిత్ మల్హోత్రా డైరెక్టర్ అనమాట. సో సారీ నితేష్ తివారీ డైరెక్టర్ కదా. నితేష్ తివారీ డైరెక్టర్. సో నితేష్ తివారీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాస్ రామాయణ అని వచ్చింది అనమాట. నేను అదే డైరెక్టర్ ఎన్ఎన్ ఉండే సార్ కన్ఫ్యూజ్ అయినా. బట్ లెట్స్ సీ. ఇప్పుడైతే మనకి రామ గ్లిమ్స్ అయితే ఉన్నది. అండ్ ఉట్టి రాముందే మంచిగా చూపించినారు. లైక్ సీత చూపించలేదు, ఇంకా ఎవరికి ఏ క్యారెక్టర్స్ ని చూపించలేదు. సో ఇదైతే ఓన్లీ రామ. లెట్స్ గో అండ్ మనం అయితే చూద్దాం. యూస్ హెడ్ ఫోన్స్. ఓకే, మాన్స్టర్ అండి ఈ సీన్ అసలు. World descends into chaos. Visual. He is always the answer. చూడండి అసలు రూలింగ్ అవర్ హార్ట్స్ for 5,000 years. ఓ బాగుంది ఇది. అవర్ ప్రొటెక్టర్. ఓకే, our hero. Okay. Eight times Oscar nominated. నైస్. అదే మంచిగా ఉన్నాడు. సెలబ్రేట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, వీళ్ళు కూడా బాగుంది. లుక్స్ అన్ని బాగున్నాయి. రామ ఇది అసలు మాకుంటారు. రణబీర్ కపూర్ మస్తు సెట్ అయ్యిండు మంచిగా. అంటే ఒక క్లీన్ లుక్. ఇది అసలు హైలైట్. అసలు చూడండి అసలు పుష్పక్ విమాన్ కదా. డామ్ అసలు అది అసలు హైలైట్.
డాల్బీ సినిమాస్ ఫిలిం And అవును ఇది పార్ట్ 1 ఏమో 2026 దివాళీకి, పార్ట్ 2 ఏమో 2027 దివాళీ. అసలు సో మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి అసలు సీన్స్ చెప్పాలంటే. ఇంకా మీకు ఒకటి చూపెడుతున్నావు, స్టార్టింగ్ అందరి మధ్యలో ఉండే అందరు పూలేస్తున్నాడు, అది పెట్టు ఒకసారి. దాంట్లో ఆయన బ్లూ కలర్ టర్బన్ అయినా పర్పుల్ అయిపోతుంది చూడు. అది నిన్న ఏంటో మీలో చూసిన, అంటే అంత చేసి మీరు అట్లా చిన్న మిస్ అయిపోతే, అంటే అదే ఉన్నాయి లైఫ్ ఫాల్ట్స్ అయితే ఉన్నాయి చాలా. నిన్న అదే ఎవరో దీనికి రివ్యూ టైప్ ఏదో ఇస్తుంటే ఆడ ఇట్లా వస్తుంటే ఆ పర్పుల్ టర్బన్ బ్లూ అయిపోతుంది సడన్ గా. ఏమైందో ఏమో ఆడ విఎఫ్ఎక్స్ అట్లా ఇట్లా అయిందా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక్కటి, మనకు లైక్ ఏమంటాము విలన్స్ ఇన్ సెన్స్ మనకి రాక్షసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అసలు మన ఇండియన్ కల్చర్ లో వాళ్ళు కూడా లైక్ ఒక కిరీటం పెట్టుకొని అట్లా ఉంటారు. అంటే మీరు ఆదిపురుష్ లో చూస్తే అది ఏదో ఎగురుతుంటది నల్ల నల్ల, హ్యారీ పోటర్ నుంచి దింపి పడేసిండు. ఇది కూడా హ్యారీ పోటర్ లా. ఇంకా జిఓటి గాడ్ ఆఫ్ వార్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గేమ్ లో అట్లానే ఉంటాయి కొంచెం. అంటే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ పట్టుకొని వీళ్ళు చేసేసిర్రు. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఏమంటాము రాక్షసులు అంటే అట్లనే ఉండరు కదా. మన ఇండియన్ ఆరిజిన్ అంటే ఇంకా లైక్ కొంచెం డివోషనల్ గా అది చూపించచ్చు. ఇంకా ప్లస్ నాకు ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ మొత్తం హాలీవుడ్ స్టైల్ అయిపోయింది గైస్. మ్యూజిక్ నాకు కొంచెం నాకు కొంచెం ఇండియన్ స్టైల్ వస్తే ఆ బీట్ అది వస్తే అప్పుడు ఆ కిక్ అనేది వస్తుంది. హ్యాన్స్ జిమ్మర్ మీకు తెలిసిందే, అంటే అట్లాంటి ఓపెన్ హైమర్ అట్లాంటి సినిమాలు చూస్తే దాంట్లో ఇట్లా ఒక అంటే ఇలా సీన్ కి తగ్గట్టు మ్యూజిక్ అట్లా ఉంటది క్రేజీ. అదేగా. అండ్ ఇది ఇక్కడ నాకైతే అది ఒక్కటి, అంటే మ్యూజిక్ బాగుంది, నేను బాగాలేదు అంటలేను, కానీ మన ఇండియన్ కి తగ్గట్టు ఇండియన్ లైక్ అది ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు ఆదిపురుష్ లా సాంగ్ ఉంటది, జై శ్రీరామ్ ఆదిపురుష్ అది ఎట్లుంటది ఇట్లా హైప్ లేస్తుంటది. దాని తర్వాత ఇంకోటి రామ్ సియారామ్, అది పాత పాటనే ఆఫ్ కోర్స్, కానీ ఆ వైబ్ అనేది వేరే ఉంటది. అంటే అఫ్ కోర్స్ ఉట్టి గ్లిమ్స్ రామా అని ఇచ్చిండు కానీ, బట్ దీంట్లో కూడా ఇంకొంచెం మ్యూజిక్ లేపితే ఇంకా బాగుంటుండే అనిపించింది. బట్ లెట్స్ సీ. నాకైతే హాలీవుడ్ స్టైల్ అయితే లెవెల్ 2026 అంట మూవీ, సో చూసాం ఆ లెవెల్ అయితే నాకైతే కనిపిస్తున్నది అసలు. అంటే హాలీవుడ్ బడ్జెట్ కూడా తెలుస్తుంది మంచిగా పెట్టి కూడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారని. అండ్ లాస్ట్ కి ఇది ఒక్కటి అసలు రావణాసుంది, అది కూడా మస్తు సెట్ అయింది. అంటే వెనకాల నుంచి ఉట్టి షార్ట్ పెడితేనే మస్తు అనిపించింది. దాని తర్వాత పుష్పక విమాన్, అది కూడా క్రేజీ అయితే ఇంకా అసలు క్రేజీ. అది ఓవర్ చేసిర్రు ఐడియా. నిజంగా పుష్పక విమానం అంటే పుష్పక విమానం అంటే అదే. అంటే ముందు మూవీస్ లో పుష్పక విమానం చూపెడితే జస్ట్ నార్మల్ ఏవియేషన్ అని తెలుసు కానీ ఇట్లా గ్రాండ్ అది చాలా ఐడియా చాలా బాగుంది. ప్లస్ విజువల్స్ కూడా చాలా మంచిగా ఉంది. సో లెట్స్ సీ గైస్, ఇది మన రామ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కామెంట్ చేయండి. రణ్వీర్ సింగ్ సెట్ అయిందా లేదా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సారీ రణ్వీర్ కపూర్ దురంధర్ చూసి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఏదో చెప్దా, మన మహేష్ బాబు వస్తున్నాడు గాయస్ అసలు రాముల్లాగా. నాకు అసలు ఇంకా హైప్ ఉంటది. అంటే లైక్ కరెక్ట్ సెట్ అయ్యేది అయితే మహేష్ బాబు గాయస్, నేను చెప్తున్నా. నాకైతే తెలుగు వాళ్ళకైతే మహేష్ బాబు, తెలుగు వాళ్ళకని కాదు, నువ్వు నార్మల్ గా చూసినా అంటే ఇప్పుడు రాముని అంటైర్ లా ఒక 10 మందిని పెట్టి మహేష్ బాబుని పెట్టి మహేష్ బాబు స్టాండ్ అవుట్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫిజిక్ ఆ బాడీ మొత్తం రాములా అని అంటే లైక్ ఉంటది అన్నమాట. అది అంత ఓవరాల్ నిన్న దురంధర్ చూడకే పోతే వారణాసి క్లిప్స్ వేసాడు. నేను ఆడ కూడా ఐమాక్స్ లో ఇక నాకు ఇట్లా పెద్ద స్క్రీన్ లో చూస్తే అది ఉంటది కదా ఇక అది నేను ఇంకా మళ్ళీ పిక్చర్ చెప్పిన. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ మహేష్ బాబుస్ రామ. అసలు అది రిలీజ్ చేస్తారు అనుకున్నా నేను ఈ రామనవమి కన్నా, లేదంటే
ఏమంటాం హనుమాన్ జయంతి కానీ ఏదైనా రిలీజ్ చేస్తారు అనుకున్నా కానీ అదే పెట్టిండు. అదే ఆల్రెడీ ఇచ్చిన క్లిప్స్ లోనే ఒక ఫోటో తీసి హ్యాపీ శ్రీరామనవమి అని అసలు పెట్టుంటే వేరే లెవెల్ ఉంటుండే అసలు. అది కూడా నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమికి వస్తుందంట ఆ మూవీ, April 7th. లెట్స్ సీ, అది కూడా 1 year ఉన్నది 2027 కరెక్ట్, ఇంకా 3 days. లెట్స్ సీ గైస్, ఇది మన రియాక్షన్ ఫర్ దిస్. సో మీకు ఎట్లా మీరైతే కింద కామెంట్ చేయండి, అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. Bye.